యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. నైస్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ దట్. గ్రాఫిక్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చెప్పండి. అంతా బాగుంది. మీకు బుజ్జి నచ్చిందా? యా ఇట్స్ అంటే చెప్పలేని మాటలు గిట్ట వస్తలేవు అన్ని మాటలు. బాగుంది. కెమెరా ఎలా ఉంది? ఎవరన్నా వస్తే ఇప్పుడే తీసుకోండి. మళ్ళీ మూడోసారి చెప్పాలంటే రాని నేను ఆఫీస్కి పోతా చెప్తున్నా. ఓకేనా? ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది. ప్రభాస్ యాక్టింగ్ గురించి అడగాల్సిన పని లేదు. స్టోరీ గురించి అడగండి. సినిమా స్టోరీ గురించి అడగండి. ఇప్పటిదాకా ప్రభాస్ ఫ్యాన్స్ గా అయితే అసలు ఇంకా ఆకలి తీరిపోద్దనే చెప్పాలి. చిన్న చిన్న మీల్స్ కాదు, చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్లు కాదు, చిన్న చిన్న స్టార్టర్లు కాదు, ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. సినిమాలో చిన్న చిన్న డైలాగులు కూడా ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అంటే ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. మూవీ ప్రతి సీన్ హైలైట్ అయ్యా. నీకు స్టోరీలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఏ క్యారెక్టర్ చేస్తాడు. అన్ని కమల్ హాసన్ చాలా బాగా యాక్ట్ చేశారు. కొన్ని సీన్లే ఉంటాయి, అన్ని సీన్లు కలిపి అన్ని సీన్లు అదిరిపోతాయి. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ అయ్యే సీన్ ఉంటుంది. లాస్ట్ 30 minutes ఫుల్ క్రేజీ. సినిమా ఫుల్ క్రేజీ. ఓటీటీలో చూసే సినిమా కాదు ఇది. చాలా బాగా నచ్చింది అసలు. ఇందులో మెయిన్ గా విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా 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 బాగా అనిపిస్తుంది అన్న విజువల్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఆ విజువల్స్. ఎందుకంటే చాలా మందికి అక్కడక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఇవి తగ్గుతాయి, అట్లా ఇట్లా అనిపిస్తుంది. కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది. థియేటర్కి వస్తే మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు అన్న. థ్యాంక్ యూ. థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు ఎగ్జైట్ అవ్వకపోతే నన్ను అడగండి. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ అన్న ఎంట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. బ్రహ్మానందం గురించి అంటే ఒకటైతే చెప్తా బ్రదర్, బాహుబలి సినిమా రికార్డులు ఎలా అయితే మొత్తం దుర్లగొట్టిందో కల్కి సినిమా కూడా అంతకు మించే ఉంటుంది. కానీ ఎక్కడ మీకు ఇంత కూడా కాంప్రమైజ్ అనేది లేదు. ఆర్జీవ్ గారి క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్న. ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. అసలు పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నదంటే మనం నాకు కూడా తెలియదు. నిన్న నాగేశ్వర్ గారు మామూలు లైవ్కి వచ్చి చెప్పారు కదా, ఆల్రెడీ పార్ట్ 1 స్టార్ట్ అవుతుంది. ఇట్లా 10 days షూట్ కూడా జరిగిందని చెప్పారు. కానీ సినిమా అయితే చాలా బాగుందన్న. ఈరోజు ఐమాక్స్ దగ్గర ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం, అలాగే బుజ్జిని ఐమాక్స్ దగ్గర తీసుకురావడం, ప్రతి ఒక్కరు సెల్ఫీలు దిగడం, రీల్స్ చేయడం అసలు మామూలుగా లేదు. నాకు తెలిసి ఒక 1 week ఇక్కడ ఇదే ఉంటుంది అనమాట. సూపర్. బుజ్జి ప్రభాస్ అన్న లైఫ్ లో ఒక మంచి ఏదో రూల్ అని కాదు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంతేగా. అది నాకు తెలిసి అయితే ఫస్ట్ డే నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు పెట్టింది 600 కోట్లు, ఒక 1000 కోట్లు రావచ్చు అనుకుంటున్నాం. అలా ఉంది సినిమా అయితే. సూపర్ ఉంది అసలు. ప్రభాస్ కిందండి దేవుని లెక్కుండు కల్ట్ అంటే ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక ఆర్టిస్ట్ని అయితే తీసుకున్నారు. తమిళే కానివ్వండి, కన్నడ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉండరండి. కల్కి సినిమాలో చెప్పాలంటే సినిమాలో హైలైట్ ఏం చెప్తారు? ఓవరాల్ గా సినిమాలో హైలైట్ ఏంటంటే ప్రభాస్ అన్న కల్కి స్టోరీ. ఒక మాటలో చెప్పాలంటే దంగల్ మూవీని బీటీఎస్ అనుకుంటున్నారా అన్న? నాకు తెలిసి అయితే ఈ రోజుకైతే ఏ సినిమా పనికిరాదు అనిపిస్తుంది. ప్రభాస్ కల్కి మూవీ కింద ఏ సినిమా పనికిరాదు బ్రదర్. ఎన్ని కోట్లు కొడతా అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే ఒక 2000 కోట్లు అయితే ఈజీగా వస్తుంది బ్రదర్. కలెక్షన్ అయితే అసలు 1 week దాకా అయితే ఇప్పటికైతే ఎక్కడ టికెట్లు అయితే దొరకలేవు. ఒకవేళ దొరికినా కూడా ఇట్లా బ్లాక్ లంతో దొరకాల్సిందే, 10,000 5,000 పెట్టి కొనగాల్సిందే. కానీ సినిమా అంతా బాగుంది. రేటింగ్ కల్కి సినిమాకి రేటింగ్ ఇచ్చి అంత మొగోళ్ళు ఇంకా పుట్టలేదు అని అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే సినిమా అంత బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బేసిక్గా ఫస్ట్ మేము మాట్లాడుకోవాల్సిన థింగ్ ఏంటంటే విజువల్స్ చాలా 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 బాగున్నాయి. నాకు ఆ విజువల్స్ చాలా నచ్చాయి. ఇంకోటి మన ప్రభాస్ గారి క్యారెక్టరు అన్నిటికంటే మెయిన్ బుజ్జి క్యారెక్టర్ పీక్స్ అని చెప్పాలి. నిజంగా చాలా ఎంటర్టైన్ అవుతాం సినిమాలో. ఎంత మైథాలజీ గురించి తెలుసుకుంటామో అంతే విధంగా అక్కడక్కడ ఫన్ సీన్స్ కానీ అంతా చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని గెస్ట్ రోల్స్ అయితే ఇంకా ఎంటర్టైన్ చేస్తాయి మనం. వాళ్ళని చూసినప్పుడు చాలామంది హై ఫీల్కి వెళ్తారు, అరే మనకు నచ్చిన హీరో కూడా ఉన్నాడు ఇందులో, మనకు నచ్చిన డైరెక్టర్ ఉన్నాడు ఇందులో అనే ఫీల్ అయితే వస్తుంది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అక్కడక్కడ కొంచెం స్లో నేరేషన్ ఉన్నా కూడా ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సినిమా. వేరే హైప్ తీసుకెళ్తాడు. లాస్ట్ 30 minutes అయితే చించి పారదింగాడని చెప్పాలి డైరెక్ట్. అసలు గూస్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు ఇందులో క్యారెక్టర్ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు. మీరు థియేటర్కి వెళ్తే మీరు ఎగ్జైట్ అవ్వాలి కాబట్టి మొత్తం నేను చెప్పేస్తే నేను థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జైట్ అవ్వడానికి ఈవెన్ 1 పాయింట్ కూడా ఉంది. అక్కడికి వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ మనం ఎంటర్టైన్ చేస్తుంది. కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ నేను చెప్పేయడం వల్ల
మీరు థియేటర్కి వెళ్తే అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో అని నా ఫీలింగ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది సినిమా. ఈవెన్ కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకున్నా కూడా ఈ సినిమా నాకు బాగా అనిపించింది. బాహుబలి రికార్డ్ స్టార్ట్ చేస్తా అనుకుంటున్నారా మీరు? చెప్పలేము, చేసి చేయొచ్చు కూడా. ఓకే, ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది? యాక్షన్ 100కి 1000% ప్రభాస్ ఇచ్చాడు. కేక సార్ తెలియదు కదా, లైక్ చూస్తే బాగుంది. చాలా బాగా చేసేట, లైక్ అది చూస్తే బాగా తెలుస్తుంది, లైక్ ఎలా చెప్పడం కంటే. బుజ్జి క్యారెక్టర్ క్రేజీ అసలు, కామెడీస్ అన్ని బాగున్నాయి. ఆర్జీవి క్యారెక్టర్ మీరు చూస్తే తెలుస్తుందండి, అది చెప్తే. కానీ చాలా బాగుంది, ఓవరాల్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఇదే హాలీవుడ్ లా ఉంది అసలు. హాలీవుడ్ మించిన సినిమా అనిపించింది. అసలు మనం మ్యాచ్ చేయలేము అసలు, చాలా బాగుంది. విజువల్స్ కానీ చాలా బాగుంది. మైథాలజీని స్కై పైన రెండు మిక్స్ చేసి తీశారు కదా, మైథాలజీ అర్థం కాని వాళ్ళు వస్తే ఈ సినిమా ఎందుకు అర్థం కాదో అర్థమవుతుంది. మరీ వాళ్ళు డీప్ గా అయితే చెప్పలేదు కానీ, బట్ వాళ్ళు అర్థమయ్యేలానే అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ బాగుంది. అమితాబ్ గారి క్యారెక్టర్ బాగుందా, కమల్ హాసన్ గారి క్యారెక్టర్? ఎవరిది అని చెప్పలేము, అందరిది బాగుంది యాక్చువల్లీ. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎవరిది ఎక్కువ ఉంది? ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? చించి పడేశారు, అందరూ చించి పడేశారు యాక్టింగ్. కమల్ హాసన్ యాక్టింగ్ చాలా బాగా చెప్పారు. ప్రిన్సిపల్ చూస్తాడు, ప్రిన్సిపల్ సార్ చూస్తాడు. ప్రిన్సిపల్ చూస్తే ఏం కదా నువ్వు? ఏం కాదు. ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్ నువ్వు? అది 4:30కి ఎప్పుడైనా లెగ్స్ చదువుకున్నావా? ప్రిన్సిపల్ అడుగుతాడు రేపు 4:30కి లేదు చదవరు కానీ 4:30కి సినిమాకి వెళ్తారని అడుగుతాడు. ఏం చేస్తావు ఇప్పుడు ప్రిన్సిపల్ సార్? ఇది ఏం చేస్తావు? సినిమాకి వెళ్ళాలని చెప్తాను. సినిమాకి వెళ్ళాలని చెప్తాను. క్యారెక్టర్ అశ్వత్థామ. ఓకే, కమల్ హాసన్ ఉన్నారా? కమల్ హాసన్ క్యారెక్టర్ పేరు ఏం పేరు? సుప్రీం. బుజ్జి క్యారెక్టర్ ఎలా ఉంది? బుజ్జి క్యారెక్టర్ హాఫ్ అన్ అవర్ ఉన్న సూపర్ చేసింది బ్రహ్మానందం. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ అందరూ బాగా చేసారు. టోటల్ సినిమా అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే ఇంకా చూసుకోకలేదు, 20 minutes ఇంకా బేవత్సం. అదే అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ బాహుబలి ఫస్ట్ పార్ట్ కంటే దీంట్లో ఈజీగా అర్థం అవుతుంది ఫుల్ స్టోరీ. నేను బాహుబలి చూసినప్పుడు ఫస్ట్ టైంలో నాకు అంత అర్థం కాలేదు, కానీ ఇది చాలా ఈజీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగా కాంప్లికేట్ స్టోరీ ఈజీగా మంచిగా పోర్ట్రే చేశారు. 4/5 ఇస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కదా? నేనే అంటే ఏమైనా చేంజెస్ వచ్చినాయి అప్పటికి? లేదు, ప్రభాస్ లో ఎప్పటికీ ఏ చేంజ్ ఉండదు అసలు. లేదు, ఇంకా హైప్ వచ్చింది. ప్రభాస్ క్లైమాక్స్ రీచ్ అయినప్పుడు ఎవ్రీవన్ వాజ్ విజిలింగ్, హౌలింగ్. అంటే ప్రభాస్ లో ఏం చేంజ్ ఉందంటే ప్రభాస్ కూడా చిరంజీవిని కళకాలం ఉంటాడు. ఎస్, ప్రభాస్ లో ఏ చేంజ్ లేదు. ప్రభాస్ ఎండ్కి వచ్చేటప్పటికి ఎవ్రీవన్ అందరూ అరుస్తున్నారు, హౌల్ చేస్తున్నారు అని. బికాస్ ఇట్స్ విజయ్ దేవరకొండ. ఇట్ వాజ్ అ స్వీట్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఐ డోంట్ నో దట్ విజయ్ దేవరకొండ వాజ్ దేర్. చూసి యా సో ఆర్జీవి రాజమౌళి గారు అసలు నాకు తెలియదు వాళ్ళు ఉన్నారని. సో దట్ వాజ్ అ సర్ప్రైజ్. ఆఫ్ కోర్స్ అది దాచిపెట్టారు. సో విజయ్ దేవరకొండ స్వీట్ సర్ప్రైజ్ అండ్ ఇట్ వాజ్ ఎవరి క్యారెక్టర్ ఎక్స్ట్రాగా లేదు, ఏదో పెట్టాలి అన్నట్టు. సో చాలా బాగుంది. ఇట్ వాజ్ మనకి మూవీ చూసేటప్పుడు హై అనిపిస్తూ ఉంటుంది కదా, సో వెన్ దే ఎంటర్ ఆ హై వచ్చింది అనమాట. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది?